ప్రెగ్నెన్సీలో మిల్క్ సరిపోలేదు, వాళ్ళు తెల్ల సోప్ అనేది కొంచెం ఫ్రై చేసుకున్నామా 5వ నెల 6వ నెల వచ్చిన కానీ కాస్త తింటాం. అదేవిధంగా గోధుమల్ని వేపించుకుని పౌడర్ చేసుకుని నెయ్యిలో పూరి చేసుకోవాలమ్మా, గోధుమ పూరి. దాన్ని పాలల్లో ముంచుకొని తినాలి, పంచదార కలిపిన పాలల్లో ముంచుకుని తినాలి, లేదంటే పానకంలో ముంచుకుని పాలలో ముంచుకు తినచ్చు. పంచదార సిరప్లో కావలసినన్ని పాలు పడతాయమ్మ. బ్రెస్ట్ ఫీడింగ్ తక్కువనే క్వశ్చనే ఉండదు. నా దగ్గరికి ఇలాగే పూర్వం వచ్చారు, ఒక్క డ్రాప్ కూడా లేసారు మొదటి వేగి అని. మామూలుగా వాళ్ళు వైద్యానికి వచ్చారు అని చెప్తే ఇలా తినండి అన్నాను. వాళ్ళు ఈ మధ్యకాలంలో వచ్చారమ్మా, ఆ పాపకి 3-4 ఏళ్ళు వచ్చినాయి. అసలు అద్భుతం సార్ మీరు చెప్పింది. అది తిన్నందుకు నాకు నా బేబీకి నా పాలు తప్ప బయట పాలు అవసరం పడలేదు. అంతకు ముందర ఒక చుక్క కూడా లేదు నా దగ్గర. బయట పాలే, ఆవు పాలు అయ్యి వాడుకున్నాం. గోమాత అంటంలో అర్థం అదేనా.